రీసెంట్గా జరిగిన ఒక చిన్న కేస్ స్టడీ చెప్తానండి. ఆ అమ్మాయి వచ్చి ఏజ్ 38, మ్యారీడ్ విత్ 2 kids. తనకి బీపీ ఎక్కువగా ఉందండి. సో తనతో కౌన్సిలింగ్ చేశాక ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉందన్నమాట. కొద్దిగా ఒబేస్గా ఉన్నారు. సో ఈ హై బీపీ వల్ల ఏంటనంటే తనకి ఎక్కువ ఒత్తిడి కలిగినప్పుడు పానిక్ అటాక్స్ వస్తూ ఉన్నాయి. నేను ఇంకొకరికి ఎవరికైతే ప్రాణాయామ సెషన్స్ చెప్తున్నానో వాళ్ళతో మాట్లాడి ఈ లేడీని కూడా ఆ సెషన్లో నేను ఇంక్లూడ్ చేశాను. సో ఆన్లైన్ సెషన్స్ అండి, వీక్లీ 3 సెషన్స్ మాత్రమే. ఓన్లీ ప్రాణాయామాలో కూడా నాడీ శుద్ధి ప్రాణాయామ, డీప్ బ్రీతింగు, హమ్మింగ్ డీప్ బ్రెత్ అంటే భ్రమరీ ప్రాణాయామ. ఈ 3 ప్రాణాయామాలు మాత్రమే 15 నుంచి 20 నిమిషాల పాటు చేయిస్తూ ఒక 10 minutes సింపుల్ స్ట్రెచెస్ అండి. యూజువలీ నేను క్లాస్ తీసుకున్నప్పుడు 1 weekకే చేంజ్ వస్తుందని నేను గ్యారంటీ ఇవ్వను, అలా అని వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయను. కొంతమందికి టైం పడుతుంది, కొంతమందికి చాలా త్వరగా చేంజ్ కనిపిస్తుంది. మిరాకిల్ ఏంటి అని అంటే ఆ లేడీకి నేను 2 weeks క్లాస్ చెప్పగానే తనంతట తనే కాల్ చేసి షీ థ్యాంక్డ్ మీ సేయింగ్ దట్ మేడం బీపీ నేను మీకు చెప్పలేదు కానీ క్లాస్ తీసుకోబోయే ముందర నాకు బీపీ ఎంతుందో టెస్ట్ చేసుకున్నాను, క్లాస్ అయిన తర్వాత నేను బీపీ టెస్ట్ చేసుకున్నాను, ఏ రోజైతే నేను క్లాస్ తీసుకుంటున్నానో క్లాస్ తీసుకున్న రోజు బీపీ చెక్ చేస్తే నేను అనుకున్న దానికంటే నాకు ఏదైతే బీపీ ఉందో హై బీపీ ఆ పారామీటర్ తగ్గిపోయింది. ఆల్టర్నేట్ డే సెషన్ కదా, సెకండ్ డే నేను ఎప్పుడైతే క్లాస్ తీసుకోలేదో ఆ రోజేమో నా బీపీ హై బీపీ అంతే ఉంది. సో అట్లా తను వరుసగా 6 days 2 weeksలో 6 సెషన్స్ కూడా తను రెగ్యులర్గా, నేను ట్రాక్ చేయమని చెప్పలేదు, తనంతట తనే ట్రాక్ చేసుకుంటూ ఉండింది. సో ఎప్పుడైతే తనకు అదే అర్థమైందో ప్రాణాయామ చేసినప్పుడు జస్ట్ 30 minutes సెషన్లో 15 to 20 minutes ప్రాణాయామ చేస్తేనే తనకు ఆ రోజంతా బీపీ తగ్గినప్పుడు వైకాంట్ అంటే ఇలా ప్రతి ఒక్కరూ కూడా ప్రాణాయామాన్ని డైలీ లైఫ్లో పార్ట్ చేసుకుంటే ఆ బీపీ అనేది తగ్గుతుంది కదా. సో ఇప్పుడు తను చూసింది ఏంటంటే షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ అంటారు, అంటే షార్ట్ టర్మ్ రిజల్ట్. ప్రాణాయామ చేసినప్పుడు తగ్గుతుంది, ప్రాణాయామ చేయనప్పుడు నార్మల్గా ఉంటుంది, అంటే ఇమీడియట్గా చూసిన రిజల్ట్. ఇది దీర్ఘకాలికంగా అంటే చేసినప్పుడే ఉండి చేయనప్పుడు లేదు అని అంటే దాన్ని మనము రూట్ కాజ్ తెలుసుకొని మనం క్లియర్ చేయాలి. సో దానికి నేను ఇప్పుడు ఏమన్నానంటే 30 minutes నుంచి ఐ హ్యావ్ మూవ్డ్ అప్ టు 1 hour సెషన్. 1 hour సెషన్ రెగ్యులర్ సెషన్లోకి దాన్ని రెగ్యులర్గా చేయమని చెప్పి, ఏవైతే మనము 30 minutes సెషన్లో ఇస్తున్నాము ఆల్టర్నేట్ డేస్, అది పక్క రోజు కూడా క్లాస్ లేనప్పుడు కూడా నా వీడియో పంపించి ఇది మీరు ప్రాక్టీస్ చేయండి అని చెప్పాను. తను ఇప్పుడు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంది.